ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఇప్పుడు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రతి మీటింగ్లోనూ అట్లే కొత్త విషయాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినండి చెప్పడం మా వంతు కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు మేము ప్రస్తుతం ఒక గ్రంథం రాస్తున్నాం, హేతువాదము అని. ఆ హేతువాదం అనే పుస్తకం 300 పేజీలు అయింది. ఇంకా కొంత 400 కానీ 500 కానీ చేసి దాన్ని కృష్ణాష్టమి విడుదల చేయాలనుకుంటున్నాము. ఆ గ్రంథంలోకి రాసినటువంటి ఒక భాగాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ముందు హేతువాదము అని అంటే, హేతువు అంటే కారణము అని అర్థం. ఆ కారణాన్ని అడిగేదాన్ని మనం హేతువాదము అంటాం అన్నమాట. హేతువాదం ఏ దానికైనా ఒక కారణం అడిగి తెలుసుకుంటే అది హేతువాదము. ఒక వస్తువు ఇట్లుంది అంటే అది ఎందుకు ఉంది ఇట్లా అని ఒక ప్రశ్న వేసుకోవడం అంతా హేతువాదం. ఆ ప్రశ్న వేసి అడగడమే హేతువాదం. అది తర్వాత జవాబు అప్పుడు దొరకచ్చు, దొరకకుండా పోవచ్చు, తర్వాత దొరకచ్చు, ఎప్పుడైనా దొరకచ్చు. కానీ ముందు అది ఉండాలి నీలో. హేతువాదము అందరిలో ఉందా అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ, కొంతమందిలో తక్కువ ఉంటుంది. ఈ హేతువాదము ఎప్పటి నుండి మొదలవుతుంది మనిషిలో అంటే, చిన్న పిల్లప్పటి నుండి మొదలవుతుంది. అంటే కొద్దిగా బుద్ధి పెరిగినప్పటి నుండి, చిన్న వయసులో ఉంటే మొదలవుతుంది. ఒక వస్తువును చూస్తే దాని విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ మనం అప్పుడు మాటలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పెద్దవాళ్ళని అడుగుతాం అన్నమాట, ఇది ఎట్లా అని. వాళ్ళు వీలైతే చెప్తారు, లేకపోతే లేదనుకోండి. అడగడము వాళ్ళ వంతుగా ఉంటుంది. అది దాన్ని మనం అప్పుడు మనకు తెలియదు కానీ అది ఏమేని ఆ ప్రశ్నించడమే హేతువాదము అన్నట్టు. అడిగి తెలుసుకోవడం. ఒక విషయం సంపూర్ణంగా తెలియనప్పుడు దాని గురించి సంపూర్ణంగా అడిగితే దాని కారణాన్ని గురించి, దాని యొక్క వివరం గురించి అడగడమే హేతువాదము. అది మనకు చిన్నప్పటి నుండే అలవాటు అయి ఉంటుంది. కొంతమందికి చిన్నప్పటి నుండి బాగా తీక్షణంగా ప్రతి దాన్ని తెలుసుకోవాలని అలవాటు కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అలవాటు ఉండదు. ఏదో కొన్ని దానిల మీద మాత్రం ఆసక్తి ఉంటుంది, మిగతా దాని మీద ఉన్న మొబ్బుగా ఉంటారు అన్నమాట, పెద్ద చురుకుదనంగా ఉండరు. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే హేతువాద దృష్టి కొంతమందిలో 100కి 90% ఉంటుంది, 100కి 60% ఉంటుంది, 100కి 30% ఉంటుంది. అంటే ఎంత పర్సెంట్ అయినా ఉండొచ్చు, 10% వరకు. కానీ అంతో ఎంతో ఉండే ఉంటుంది, 10% అయినా ఉంటుంది లాస్ట్కు. అంటే 10% ఉన్నవాడు ఏం చేస్తాడంటే పూర్తి విషయాలు తెలుసుకోలేడు, నిదానంగా తెలుస్తాయి ప్రపంచ విషయాలు, అంటే కొన్ని విషయాలు. లేదు చురుకుదనం కూడా వానికి ప్రతి విషయం బాగా జ్ఞాపకం పెట్టుకుంటాడు, ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటుంటాడు, బుర్రలో జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక విషయాన్ని అడిగినాడు అంటే దాన్ని జ్ఞాపకం పెట్టుకునేదానికి అడుగుతాడు అనమాట. అడిగి తెలుసుకునేట మీద ఆసక్తి ఉండేట్టే కదా. అది ఆసక్తి ఉంది కాబట్టి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా తనలో పెట్టుకుంటాడు. అలాగే చాలా విషయాలు ఎవరికి తెలుస్తాయంటే హేతువాదము బాగా ఉండేటువంటి వాళ్ళకే చాలా విషయాలు తెలియబడతాయి. హేతువాదం లేనటువంటి వాళ్ళకు సరిగ్గా తెలియబడవు. అంటే ఇప్పుడు ప్రపంచ విషయాలు, పరమాత్మ విషయాలు అని 2 రకాలుగా ఉన్నాయి మనకు విషయాలన్నీ. ఈ 2 రకాల విషయాలను దేని మీద ఎక్కువ ఆసక్తి ఉంటే దాని మీద నీకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనిషి పుట్టుకలోనే ప్రపంచ విషయాల మీదనే ఎక్కువ ఆసక్తి ఉంటాడు. కొంతమంది డబ్బు అంటే దాని మీద పెద్ద మంచి ప్రశ్నలు వేసుకుంటారు, దాన్ని ఆసక్తిగా అడుగుతుంటారు. కొంతమంది బంగారం అంటే ఎక్కువ ఆసక్తిగా అడుగుతుంటారు. కొంతమంది జ్ఞాన విషయాలంటే బాగా అడుగుతారు, మిగతా విషయాల మీద చదువుతుంటారు. కొంతమంది పోట్లాడేటివి బాంబులు వేసుకుంటే ఎట్లా ఎట్లేసి బాంబులు ఏం కదా, ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారు ఏం కదా, దాని మీద ఆసక్తి అడుగుతారు. ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక సబ్జెక్టు మీద ఆసక్తి ఉంటుంది.
అంటే ఏ దాని మీద అయినా కానీ దాన్ని హేతువాదమే అంటాము. కానీ మనకు ఏది ముఖ్యము జీవితంలో అంటే అన్నిటికంటే ముఖ్యము దేవుని మీద ఆసక్తి కలిగి ఉండడమే ముఖ్యము. కృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడిగినాడు. దాన్ని మనం ఏమంటామంటే హేతుబద్ధంగా అంటే ప్రశ్నించవలసిన ప్రశ్నలు, అవి తెలుసుకోవాల్సిన ప్రశ్నలు కాబట్టి హేతుబద్ధమైన ప్రశ్నలు అంటాం. కొన్ని తలా తోక లేకుండా నడిమేది మొండెం మాత్రం అడుగుతారనమాట. అది తల ఉండదు, దానికి తోక ఉండదు, మధ్యలో దాని గురించి అడుగుతారు. నువ్వు దేని గురించి అడుగుతున్నావు అని చెప్పేవాడిని కూడా అర్థం కాదనమాట. వాడు అడిగేది ఎట్లా అడుగుతా అంటే దానికి తల ఉండదు, ఇటు తోక ఉండదు, వాడు దేని గురించి అడుగుతాడో మనకు అర్థం కాదు, జవాబు చెప్పు అంటాడు. అప్పుడు ఎట్లా చెప్పాలా ఏదనేది? అందువల్ల అట్లా ప్రశ్నలను మన హేతువాదం అనబడదు. సంపూర్ణమైనటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని హేతువాదము అంటారు. కొంతమంది చొప్పదంటు ప్రశ్నలు అంటారు అనమాట. చొప్పదంటు ప్రశ్నలు అడగకూడదు అని. చొప్పదంటు ప్రశ్నలు అనేటివి హేతువాదం కాదు అని. అది ఎందుకు వచ్చింది పేరు అంటే చొప్పదంటు ప్రశ్న అని. అది తలా తోకలేని ప్రశ్న మాదిరి ఉంటుంది. అది దంటు పొడవుగా ఉంది, దూడ చిన్నగా ఉంది, ఇంత పొడుగు దాంట్లోకి ఎట్లా పోయింది, ఈ పక్క తింటే ఆ పక్క ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు ప్రశ్న చూస్తుందా. అది ఉండేది మూడే కదా దూడ, ఇది బాడు కదా, మళ్ళా అంత కనపడకుండా ఎట్లా పోయింది అని అడిగినట్టు. అంటే ఇటు ప్రశ్నలు అనమాట. అది నములుతా ఉంది చూస్తే నీకు అర్థమవుతుంది, అడగాల్సిన పని లేదు. అది మడత పడిపోతుందని తెలుస్తుంది, ముక్కలు ముక్కలు అయిపోతుందని తెలుస్తుంది చూస్తేనే. అనవసరంగా అడిగే ప్రశ్న అంటారు దాన్ని. అది హేతువాదానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, కొంతమంది ఏమని జ్ఞాన విషయాల్లో ప్రశ్నలు ఏంటి అని చెప్తే అది హేతుబద్ధంగా ఉండదన్నమాట, అనవసరమైన ప్రశ్నగా ఉంటుంది. ఏమి అడుగుతారంటే వాళ్ళు ఎట్లా అడుగుతారంటే అది కూడా తల తోకలేని ప్రశ్న ఎట్లుంటుందంటే మనం ఎందుకు పుట్టినామంటే కర్మ వల్ల పుట్టినాం, కర్మ ఎక్కడి నుంచి వచ్చి మనం చేసుకుంటూ వచ్చింది. మొట్టమొదటి లేదా మనకు కర్మ, మొట్టమొదటి లేదు నీ కర్మ, మళ్ళీ ఎందుకు పుట్టినాము? నువ్వు పుట్టాలి, అప్పుడు దేవుడు పుట్టించాడు, ఇప్పుడు నువ్వే పుడతావు. అప్పుడు దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుడిని అడుగు. అప్పుడు దేవుడు ఎందుకు పుట్టించాడు ఎవరి ప్రశ్న? అది దేవుడిని అడగాల్సిన ప్రశ్న, అది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు. ఇప్పుడు మనం ఎంతవరకు సమాధానం తెలుసు? నువ్వు ఎందుకు పుట్టినావంటే కర్మ వల్ల పుట్టినావు, కర్మ ఎక్కడ వచ్చింది నువ్వు చేసుకున్న వల్ల వచ్చింది. అంటే మనం చేసుకున్నాం మొట్టమొదటి మనం కర్మ లేదు కదంటే మనకు కర్మ లేదు. మొట్టమొదటి ఈ జ్ఞానం అంతా తెలుసుకొని నీకు అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. కానీ అట్లా లేకుండా మొదట కర్మే లేదు కదా, మొట్టమొదటి మనం పుట్టినప్పుడు కర్మే లేదు కదా, అప్పుడేట మనకు కర్మ వచ్చింది అంటే అప్పుడు నీకు లేదు, కర్మ లేదు, మనం ఎందుకు పుట్టినాము? రూల్ ప్రకారం పుట్టకూడదు కదా అంటే రూల్ ప్రకారం నువ్వు పుట్టకూడదు, కానీ ఆయన పుట్టించినాడు. ఎవరు? దేవుడు. ఎందుకు పుట్టించినాడంటే ఎవరిని అడుగుతాను? నన్ను అడిగితే నన్ను మీద వాడికి ఏం జవాబు చెప్పాలా? నువ్వు పోయి దేవుడిని అడుగుపో అని చెప్పాలా. మనం చెప్పే ప్రశ్న జవాబు కాదు అది. ఇట్లా ఏం చేస్తారంటే అనవసరమైన ప్రశ్నలు వేసి కాల వ్యాపం చేస్తారు. అట్లా కాకుండా నీకు ఎంత సమాధానం అవసరమో అంతే అడగరు. అది అనవసరమైన ప్రశ్న అవుతుంది. నువ్వు ఇవన్నీ తెలుసుకో. కర్మ అంటే తెలియదు, జన్మ అంటే తెలియదు, కర్మ ఏ రకంగా జన్మగా మారుతుందని తెలియదు. ఇవన్నీ తెలియకముందే నువ్వు టకటక ముందుకు పోయి అది ఎట్లా ఎట్లయితే చెప్పు. ఆ విధంగా మన జ్ఞాన విషయాల్లో కూడా పద్ధతిగా అడిగి తెలుసుకునే విధానం ఉంది. ఆ విధాన్ని అనుసరిస్తే దేవుడు నీ జ్ఞానం తెలియజేస్తాడు, లేకపోతే తెలియజేయడం అనమాట. అర్థమైందా? అది నీకు ఇంకొక రకంగా అర్థమవుతుంది. ఒకవేళ నీకు జవాబు వచ్చినా కానీ ఈ జవాబుగా నీకు అర్థం కాదు, ఇది చెప్పిన వివరం అర్థం కాదు, అది ఇంకో రకంగా అర్థమైపోయి నువ్వు వేరే దారిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నీ ఉద్దేశం మంచిదిగా ఉండాలా, అడిగే ప్రశ్న సరైనదిగా ఉండాలా. అప్పుడు నీకు దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు, లేదా అర్థం కాదు. అంటే ఇప్పుడు నువ్వు ప్రశ్న అనేది మనిషి హక్కు, హేతువాదము అనేది మనిషి హక్కు. హేతువాదం అంటే అది ఏదో చెడ్డవాదం కాదనమాట. ఈ కాలంలో హేతువాదం అనేది ఎట్లా మారిపోయిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ కనిపించలేదు. అది హేతువాదము అనే పేరు ఉన్నా కానీ అది ప్రస్తుతానికి ఎక్కడ మనుషుల్లో కనిపించలేదు. అది కనిపించేది రకంగా నాస్తికవాదం ఏదైతే ఉందో అదే హేతువాదిగా పరిగణించబడుతూ ఉంది.
హేతువాది అంటే వాడు నాస్తికవాదిగా ఉంటాడు, అడ్డం మాట్లాడుతుంటాడు అనమాట. అది కాదు ఇది కాదు ఇది లేదని వాడు నిర్ణయం చేస్తుంటాడు, మూఢంగా మాట్లాడుతుంటాడు, శాస్త్రబద్ధత ఉండదు. అని హేతువాదానికి శాస్త్రబద్ధత ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటిది మనం లెక్కేసుకుంటే మనకు శాస్త్రబద్ధంగా మాట్లాడము, శాస్త్రబద్ధంగా తెలుసుకోవడమే మనకు హేతువాదము అనేది. ఇది నాస్తికవాదంగా లెక్కేసుకోకుండా మనము సరైన పద్ధతిలో తెలుసుకోవడము హేతువాద పద్ధతి అంటాము అనమాట. ఇది మనిషికి చిన్నప్పుడే మొదలవుతుంది. అంటే ఇప్పుడు మాకు జ్ఞాపకం ఉన్నట్టు మా అనుభవంలో ఉండే విషయం చెప్తాను. దాదాపు 9 ఏళ్ల వయసులో ఒక ముసలాయనతో కలిసి ఒక గుళ్ళో పోయి కూర్చున్నాం అన్నమాట. ఆ ముసలాయన ఏం చెప్పాడంటే ఆ ముసలాయన ప్రశ్న వేసాం మనం. అంటే ప్రశ్న చేయడం హేతువాదం అంటున్నాం కదా మనం. ఆ గుడిలో పోతే అన్ని బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి. అన్ని పెద్ద గుడి, తాడిపత్రి దేవస్థానం అంత గుడి అనుకో, అక్కడ పెద్ద దేవాలయం ఉండే అంత గుడి. దాంట్లో కూర్చునేదానికి తిరిగేదానికి అంతా ఉంది. సరే ఒకసారి కూర్చున్న తర్వాత ఏదో ఒకటి మాట్లాడే ప్రశ్న వచ్చిందన్నమాట. ఈ గుళ్ళు ఎందుకు కట్టినారు అంటే దేవుణ్ణి తెలుసుకునేదానికి. అంటే దేవుడిని అంటే ఇప్పుడు ఈ గుళ్ళోనే దేవుడు ఎక్కడ తెలుసుకోకూడదా అని అంటే తెలుసుకోవచ్చు. గుడిలోకి వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడు ఉద్దేశంతో వీళ్ళు కట్టినారు అని చెప్పాడు ఆయన. అంటే మేము వేసే ప్రశ్న ఇది, ఆయన చెప్పే జవాబు ఇది. అంటే మా ఊర్లో చిన్న గుడి ఉంది, ఈవిడ పెద్ద గుడి ఉంది. అంటే చిన్న గుడిలో చిన్న దేవుడు, పెద్ద గుడిలో పెద్ద దేవుడు ఉంటాడా అని అడిగినాం. అంటే చిన్న వయసుగా తెలుసు కదా మనకు కూడా. అంటే చిన్న గుడి తెలుసు, పెద్ద గుడి తెలుసు. అది పెద్ద గుడి, మేము చూసిన చిన్న గుడే. అంటే వాళ్ళు ఏమన్నారంటే చిన్న గుడి పెద్ద గుడి అనేది ఏ గుడిలో అయినా దేవుడు ఒకడే, దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు. కానీ చిన్న గుడికి పెద్ద గుడికి పెద్ద చిన్న అనేది ఏముండదు చెప్పినారు. సరే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసామంటే మా ఊర్లో నేను చూసినట్టు నాకు తెలిసినట్టు ఆ చిన్న గుడి ఇవే మొక్కినాం. ఆడ ఒక దేవత ఉంది, ఆడ గాజులు గీజులు అన్నీ పెట్టినారు. ఈడ మళ్ళీ ఈడ దేవతలు లేదు, దేవుడు ఉన్నాడు. అంటే మామూలు మొగాకారం ఉంది, ఆడ ఆడదేవత ఉన్నాడు, ఈడ మగదేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఆడనా మొగనా అని అడిగినాం. ఆడగా ఉంటాడా మొగగా ఉంటాడా అని. అంటే ఆయన తికమకబడి మీరు చెప్పాలంటే కష్టం కదా. ఆయన అంటే దేవుడు ఆడ కాదు మొగ కాదు రెండు కాదు, ఇది మనం ఊరినే పెట్టుకునేటివే. ఇవి ఎందుకంటే అట్లా గుర్తుపెట్టే అంటే మగదేవునికి ఒక ఆడదేవత ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టినారు, మనం మనసులుకునేటట్టు పెట్టినారు. మళ్ళీ నీళ్ళలో ఎవరు దేవుడు అని అడిగినాం. అని చిన్న చిన్న ప్రశ్నలు చూడండి, ఉదాహరణ తర్వాత ఒకటి. ఇప్పుడు ఇల్లు కాదు వాళ్ళు కాదు ఆడదేవుడు మొడు కాదు ఉంటారు. మన నిజమైన దేవుడు ఎవరు అని అడిగినాం. నిజమైన దేవుడు అని మళ్ళీ కొంత ఆలోచన చేసి ఏం చెప్పినాడంటే నిజమైన దేవుడు అనేవాడు కనపరాడు చెప్పినాడు. కనపరుస్తాడంటే అడుగుతాగా మళ్ళీ ఇంకో ప్రశ్న మనం అది ఎట్లా అని. కాబట్టి ఈ పీడ అంత ఎందుకని ఆయన ఏం చేశాడంటే కనపరాడు అని చెప్పేసాడు ఆయన. మళ్ళీ కనపడినప్పుడు వీళ్ళందరినీ ఏంటంటే ఆయన గుర్తు కోసం వీళ్ళు పెట్టారు అన్నాడు. సరే నిజమే అది చెప్పడం ఏమో. మళ్ళీ కనపరాకపోతే మనం ఎట్లా చూసేది అని అడిగినాం. ఆయన ఎందుకు కనపరాడు అని అడిగినాం. ఎందుకు కనపరాడు ఎట్లా చూసేది మనం. కనపరాడు అనేది ఒక రీజన్ కావాలి కదా. ఎందుకు కనపరాడు అని ప్రశ్న చేసినాం హేతుబద్ధంగా. ఏంటంటే ఆయన చెప్పినాడంటే అర్థమయ్యేదానికి మాయ అనే తెర ఒకటి అడ్డం ఉంది. దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు లేడని కాదు, దేవుడు ఉన్నాడు కానీ కనిపించడు. ఎందుకు కనిపించలేదంటే మాయ అనేటి గుడ్డ అడ్డం ఉంది, అది తీసివేస్తే కనిపిస్తాడు అని చెప్పాడు. దేవుడు కనిపిస్తాడు, మాయనే తెర అడ్డం ఉంది అని చెప్పినాడు. అప్పుడు అంతవరకు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ప్రశ్న వేయాలి కదా. ఆయన చెప్పిన వల్ల మనం ఏం అడిగినామంటే ఈ మాయన గుడ్డ కనిపించగా తీసేసేది దేవుడు అంటే కనపరాలేదు అనుకో, ఇది అడ్డం ఉంది దేవునికి, ముందు ఇదే కనపరాలేదు దానంటే తీసేసేది అని అడిగినాం. ఆయన చెప్పలేక ఇప్పుడు కాదు కానీ ఇంకో 4 పోతే అర్థమవుతుంది నీకు అన్నాడు. గుడ్డ కనిపిస్తుంది అన్నాడు. అంటే మేమనుకున్నామంటే ఇప్పుడు ఈ వయసులో కనపరాదేమో, పెద్ద వయసు వచ్చిన తర్వాత గుడ్డ కనిపిస్తుందేమో అనుకున్నాం అనమాట. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత పెద్ద వయసు వచ్చింది కదా, అది గుడ్డ కనపరాలే దేవుడు కనపరాలే. ఇప్పుడు మా అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పినాడు ఆయన. వాస్తవానికి మాయ కనిపించేది కాదు, దేవుడు కనిపించేవాడు కాదు. మాయ కూడా కనిపించదు, దేవుడు కనిపించడు. ఇప్పుడు మనకు అర్థమైంది. సరే ఈ విధంగా మనం హేతువాద దృష్టితో మనం ప్రశ్నలు వేయంగా అది ఏమి అని తెలుసుకునేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి తర్వాత అప్పుడు ఆ ప్రశ్నకు జవాబు రాలేదు కాబట్టి ఎప్పుడైనా ఆ ప్రశ్నకు మనం వెతుకుతాం కదా.
ఆ ప్రశ్న వెతుకుతూ వచ్చింది దానివల్ల మనం ఏం చేసామంటే వెతుకుతూ 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 అన్వేషణ చేస్తూ ఏమైంది, లాస్ట్కు మనం ఈరోజు కొంతవరకు ముందుకు పోయి అంతో ఇంతో తెలుసుకోగలిగినాం. ఆ తెలుసుకున్న దాన్నే మీతో మేము పంచుకుంటున్నాము, మీకు కూడా కొంత అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ రకంగా మనము జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మొదలుపెట్టాం. ఈ అన్వేషణ అంటాం దాన్ని. ఒక చోట నీ ప్రశ్నకు జవాబు దొరక్కపోతే వెతుకుతావు, ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట, ఆ వెతకడమే అన్వేషణ అంటాం. నీకు సత్యం దొరికేంత వరకు అంటే జవాబు దొరికేంత వరకు అన్వేషణ చేస్తావు, దాన్ని సత్యాన్వేషణ అంటాము. నువ్వు అన్వేషణ చేసిన తర్వాత ఎప్పుడో దొరుకుతుంది. వెతికేవానికి దొరకబడును అని ఒక శాసనం ఉంది. నువ్వు వెతికినావు అనుకో తప్పనిసరిగా దొరుకుతుంది, అడిగినావు అనుకో తప్పనిసరిగా చెప్పబడుతుంది, అప్పుడు కాకపోతే తర్వాత చెప్పబడుతుంది. కాబట్టి ఎక్కడ నిరాశపరిచేటువంటి విధానము ఈ జ్ఞానంలో లేదన్నమాట. కాబట్టి అందరికీ ఈ విషయం అర్థం కావాలంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ రావాలన్నమాట. దేవుని విషయం అర్థం కావాలంటే ప్రతిదాన్ని మీరు ప్రశ్నించుకుంటూ వస్తే అప్పుడు మీకు జవాబు దొరుకుతుంది. ఆ జవాబు దొరకపోతే ఇంకోతరు ప్రయత్నం చెయ్యి, ఎక్కడో చోట దొరుకుతుంది. దొరికేంత వరకు దాన్ని వదిలిపెట్టకూడదు. అప్పుడు సంపూర్ణమైనటువంటి జవాబు నీకు తప్పనిసరిగా దొరుకుతుంది. అది ఈ పొద్దు దొరకచ్చు, రేపు దొరకచ్చు, ఎల్లుండి దొరకచ్చు, కొంతకాలం తర్వాత దొరకవచ్చు. దొరకడం మాత్రం వాస్తవము. అర్థమైందా? ఎవడైతే జ్ఞానం కోసం అన్వేషిస్తున్నాడో వానికి నేను ఎదురాడనే జ్ఞానాన్ని అందిస్తాను అని దేవుడు చెప్పాడు అనమాట. ఎవడైతే జ్ఞానం కోసం అన్వేషణ చేస్తున్నాడో వాని కోసము నేను ఎదురాడనే జ్ఞానాన్ని అందిస్తానన్నాడు. ఈ రకంగా మనం ప్రశ్నించుకుంటూ పోతే ఎప్పటికైనా సరైన జవాబు దొరుకుతుంది. అటువంటి ప్రశ్నల్లో మనము ఇప్పుడు ఈ హేతువాదము అనేటువంటి గ్రంథంలోకి ఓ ప్రశ్న అడిగినాము అనమాట. ఏమని అడిగినాము అంటే ఇప్పుడు హేతువాదిగా ఉండి అడిగేది వాళ్ళు ఎవరు? రాసేవాడు అడగాల. ప్రతివాదిగా జవాబు చెప్పేవాడు ఎవడు? దాన్ని రాసేవాడే చెప్పాలా. ఇప్పుడు రెండు వాదాలు ఒక పక్క నుంచే రావాలా. అంటే హేతువాదానికి న్యాయం ఎట్లా చేయాలో అట్లా చేయాలి, హేతువాదం ఎట్లా ఉండాలో ప్రశ్న అట్లా అడగాల. చెప్పేవాడిని నాయన అని సులభంగా అడిగి సులభంగా జవాబు చెప్పుకోకూడదు అనమాట. ప్రశ్న సులభంగా ఉండకూడదు, కష్టంగానే ఉండాలి అది. అటువంటి ప్రశ్నలు హేతువాదమైన ప్రశ్న ఏమడిగామంటే కర్మ సిద్ధాంతాన్ని గురించి అడిగామన్నమాట. ఇంతవరకు అన్ని విషయాల్లోనూ బాగా చెప్పుకున్నాను. కర్మ సిద్ధాంతంలో పెద్ద రహస్యంగా మిగిలిపోయేది ఏమి అంటే కర్మ అంటే పాపము ప్లస్ పుణ్యము రెండు కలిపి కర్మ అంటున్నాము. దాన్ని విడదీస్తే రెండు ఉన్నాయి, పాపం ఉన్నాయి, పుణ్యం. అందులో మనం ఏం చేస్తామంటే పాపం చేసుకునేటువంటి వాడు కష్టాలు అనుభవిస్తాడు, దుఃఖాలు అనుభవిస్తాడు, పుణ్యం చేసుకునేటువంటి వాడు సుఖాలు అనుభవిస్తాడు, సంతోషాన్ని అనుభవిస్తాడని చెప్పుకున్నాం మనం, అంతే కదా. ఇప్పుడు ఆ లెక్కకపోతే మనం గత జన్మలో చేసుకునేటువంటి పాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాము, గత జన్మలో చేసుకునే పుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని కూడా చెప్పుకున్నాం. అంటే గత జన్మలో చేసుకునేటువంటివి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ పాపాలన్నీ నరకంలో పోయి అనుభవించి సుఖాలన్నీ పుణ్యాలన్నింటినీ స్వర్గలోకంలో అనుభవించి వస్తారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మకు వస్తారు అని చెప్పారు. మళ్ళీ అన్నీ అక్కడనే అయిపోయినాక జన్మ ఎట్టు వస్తాయంటే మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గర పోయి కొత్త రాపించుకొని వస్తారు అని చెప్పినారు. కథ ఒక పురాణం చెప్పారు. మళ్ళీ అక్కడ ఏమైనా ప్రశ్న వస్తాయంటే మళ్ళీ బ్రహ్మదేవుడు ఏందో రాసి పంపించేవాడు, ఇక్కడ అడుపుట్టిపోయి అందరికీ ఒకటి రాదు రాయకూడదు, బీదోనిగా వానికి షావుకారుగా ఎందుకు రాయాలా అని ప్రశ్న రావచ్చు మనకు, అంతే కదా. వాడిని కష్టపడేదిగా వాడు సుఖపడేది ఎందుకు రాయొచ్చు, అందరినీ ఒకటి రకంగా రాయొచ్చు కదా. ఇవన్నీ ఇంత రామాయణం అనేది పెట్టాలని అడగచ్చు. మన అంటే అది ప్రశ్న, అది జవాబు కాదు, సరైన జవాబు కాదు. ఆ బ్రహ్మదేవుడు లేడు, లేరు వాళ్ళు రాసేవాళ్ళు అంత లేరు. కానీ ఎవరి పాపము వాడు అనుభవించక తప్పదు అని మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక రీత్యా చెప్పుకున్నాం. ఎవడు చేసుకునే పాపం వాడు అనుభవించాలి ఇక్కడనే, భూమి మీదనే. ఎవడు చేసుకునే పుణ్యాన్ని వాడే అనుభవించాలి ఇక్కడనే. కాబట్టి మన గత జన్మలో చేసుకున్నట్టు ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని చెప్పుకున్నాం అన్నమాట. అంటే గత జన్మలో అప్పుడు ప్రస్తుతాన్ని చేస్తున్నటువంటి పాపాలు మనం ఏమంటాము, పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏమంటాం మనము అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటిదాన్ని ఆగామి కర్మ అంటాం. కొత్తగా సంపాదించుకునే కర్మను ఆగామి కర్మ అంటాం. కొత్తగా వచ్చేది ఇది.
ముందే ఇది అనుభవించాలా అని నిర్ణయమైనటువంటి దాని పేరేం పేరు? ప్రారబ్ధ కర్మ అంటాం. మీ అందరికి కూడా బాగా తెలుసు. అది అనుభవించేదేమో ప్రారబ్ధ కర్మ, సంపాదించుకునేదేమో ఆగామి కర్మ. ఇప్పుడు మనం ఏమంటామంటే ఏది సంపాదించుకుంటే అది అనుభవిస్తున్నాము, ఏది ఆగామి కర్మగా సంపాదించుకున్నాం అది ప్రారబ్ధ కర్మగా అనుభవిస్తున్నాము. మధ్యలో సంచితం అనే పేరు ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసినాం. మళ్ళా హేతువాది ఏమడినా అంటే ఇక్కడ అంటే ఆగామి కర్మను సంపాదించుకుంటున్నాడు మనిషి, ప్రారబ్ధ కర్మను అనుభవిస్తున్నాడు. ఆగామి కర్మను పోయిన జనంలో అది ఈ జనంలో ప్రారబ్ధ కర్మగా వచ్చింది అనుకో, దాన్ని అనుభవించు. అట్లే మళ్ళీ సంచితం అనేది ఏంది మధ్యలో అని ప్రశ్న వేసుకోవాల్సి పని వచ్చింది. మనం ఏం చెప్పామంటే ఇంతకుముందు సంచితం అనేది కర్మ యొక్క కూడలి అని చెప్పాం. మనం కర్మ యొక్క కూడలి, అది చేసుకునే అంత ఆగామికం వచ్చి సంచితంలో పడుతుంటుంది, మళ్ళీ సంచితం నుంచి ప్రారంభం వస్తుంటుంది చెప్పినాం. అట్లా ఎందుకు దాంట్లో పడడం, మళ్ళీ ఇది ఒక మూట కట్టుకోవడము, దాన్ని మళ్ళీ తీసుకోవడం ఎందుకు? నువ్వు ఎట్లా రికార్డు ఉంటుంది కదా, ముందు చేసుకుని వెనకలు చేసుకునేట్టు ఉంటుంది కదా, వరుస క్రమేపీ అనుభవించుకుంటూ రావాలని మీరు చెప్తున్నారు కదా. మళ్ళీ ఆ రకంగా వరుస క్రమేపీ ముందు పోయిన జనంలో చేసుకునేటువంటి వరుసగా ఈ జనంలో అనుభవించవచ్చు కదా. ఈ జనంలో చేసుకునేటువంటి కర్మలు మళ్ళీ రేపు జనంలో ప్రారంధ కర్మ మనం అనుభవించడానికి అవకాశం ఉంది కదా. మధ్యలో ఈ సంచిత కర్మ అనేది ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా మనకు ప్రశ్నగా వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఇంతవరకు ఎక్కడ ప్రశ్నించుకోలేదు. సంచిత కర్మ ఉంది అంటే వింటున్నాం, ప్రారంధ కర్మ ఏంటంటే ఆగామి కర్మ అంటే వింటున్నాం. కానీ సంచిత కర్మ అనేది వాస్తవమే, ఆగామి కర్మ అనేది వాస్తవమే, ప్రారంధ కర్మ అనేది కూడా వాస్తవమే. ఈ మళ్ళీ మన ప్రారంధము అనేది అనుభవించేది, ఆగామికం అనేది అనుభవించేది అయినప్పుడు ఈ సంచితం అనేది ఏది కాదు కదా. మళ్ళీ దీన్ని చెప్పుకోవాల్సి పని ఏమొచ్చింది అని అంటే, మనం జనమానవ సిద్ధాంతం మన గ్రంథంలో రాసుకున్నప్పుడు నువ్వు చనిపోయినటువంటి వ్యక్తి మరణం పొందిన తర్వాత వెంటనే అదే క్షణంలోనే జన్మ పొందడం కూడా జరుగుతూ ఉందని చెప్పుకున్నాం. మరణం పొందినటువంటి వ్యక్తి అదే క్షణంలోనే జన్మను పొందుతానడం కూడా జరుగుతుందని చెప్పినాం. అంటే అంతవరకు సంపాదించుకునే కర్మ ఏదైతే ఉందో ఒక్క క్షణములో ప్రారంధంగా మారిపోతూ ఉంది అని కూడా చెప్పాం. ఆ జన్మకు తగినటువంటి కర్మగా రెండో జన్మలో ఏదైతే అనుభవించాలో ఆ అనుభవానికి తగినటువంటి కర్మ నిర్ణయింపబడుతూ ఉంది. ఎలా నిర్ణయింపబడుతూ ఉంది అంటే మనకు అర్థమైంది. ఏమని అర్థమైందంటే మేము చెప్పేది ఎట్లా మీకు అర్థమైంది ఏమంటే, ఇప్పుడు అగామి కర్మలో ఉండి కొంత తీసుకొని ప్రారంధ కర్మగా నిర్ణయిస్తున్నారు, అర్థం చేస్తున్నారు చాలామంది. ఒకవేళ కొంత అంతమైంది మిగిలితే పక్కన ఎత్తిపెట్టుకున్నారు అని తెలుస్తుంది. ఆ ఎత్తిపెట్టుకునేది సంచితము అనుకున్నాం మనం. ఇప్పుడు సంపాదించుకుంది అగామికము, అనుభవించేది ప్రారంధం అయితే మధ్యలో సంచితాన్ని మనం పెట్టుకున్నాం. అది కలయిక అన్నాం అనమాట. అక్కడి నుంచి ఇది వస్తుంది అని చెప్పాము. అంటే అక్కడి నుంచి తీసుకుంటున్నాం దీన్ని. ఇప్పుడు సరే ఇదంతా కథ బాగానే ఉంది కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, చనిపోయినటువంటి మరుక్షణం అంటే వెంటనే అదే సెకండ్లోనే మనిషి మళ్ళా తిరిగి జన్మించాల్సిన అవసరం వచ్చింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా పుడుతున్నాడు. ఇది రహస్యాల్లోకి వెళ్ళా రహస్యం మనకు తెలియందే, తెలియకుండా కూడా జరిగేటువంటి సత్యం ఇది. మళ్ళీ ఈ సత్యం ఉంది కదా, ఎప్పుడైతే మరణించాడో అప్పుడే ఆగామికము ప్రారంధంగా మారుతుంది. అప్పుడు సంచితం నుంచి మారుతుంది అంటున్నాం మనం. అంటే సంచితం అనే పేరు ఎందుకు వచ్చింది అక్కడ? ఇప్పుడు ఆగామిక కర్మ అనేది ఒక జన్మలో చేసుకునే కర్మ రెండో జన్మకు అది ప్రారంధం అవుతూ ఉంటే ఇప్పుడు సంచితం అవసరమేమి వచ్చింది? సంచితం అనే పేరు ఎందుకు వచ్చింది అక్కడ? సంచితం అనేది తీసి మనం పక్కన పెడతాం.
అక్కడ దాని అవసరం ఏమొచ్చింది అంటే దాన్ని పక్కన తీసి పెట్టి దాని అవసరం లేదు అని అనుకుంటే ఇంకో చిక్కు వస్తుంది మనకు. దేవుడు ఏం చేసినాడంటే అది అవసరము అనే ఉద్దేశంతోనే దాన్ని అక్కడ పెట్టాడు. చూడండి ఎత్తుకుందాం. అంటే మనకు అవసరం లేకున్నా కానీ దాన్ని అవసరము అనే ఉద్దేశంతో పెట్టాడు. అది ఎలా అవసరమైంది మనకు అని అంటే అది చేసుకున్న కర్మ చేసుకున్నట్టు అనుభవించకూడదు. చేసుకున్నట్టు అనుభవించకూడదు. మనిషి చేసుకున్న కర్మ చేసుకున్నట్టు అనుభవించుకోకుండా మార్పు చెంది ఆ కర్మ అనుభవించాలి. ఆ రకంగా మార్పు చెందేదానికోసము ఈ సంచితము అనేటువంటి పదాన్ని అక్కడ పెట్టాల్సి పని వచ్చింది. అర్థమైందా? అంటే ఎలా మార్పు, ఏ మార్పు అంటే మార్పు చెందాల్సిన అవసరమే వచ్చింది అని అంటే ఇప్పుడు మనకు చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. దాన్ని అర్థం చేసుకునే ముందు అది అర్థం కావాలంటే మనం ఒకరోజు శ్రమపడి పనిచేస్తున్నాం, దానికి కావాల్సిన రెండో రోజుకి కావాల్సిన ఆహారాన్ని మనం సంపాదించుకుంటున్నాం. రేపటికి వంటకు కావాల్సిన సామాగ్రి ఈరోజు సమకూర్చుకుంటాం అనుకోండి. ఈరోజు బజారు పోయినప్పుడు కాయగూరలు తెచ్చుకుంటాము, కిరాణా షాపు పోయినప్పుడు పప్పు దినుసులు తెచ్చుకుంటాము, ఇంకో షాపు పోయినప్పుడు బియ్యం తెచ్చుకుంటాము, పొద్దున్నే 5 గంటలకే పాలు తెచ్చుకుంటాము. ఈ రకంగా ఒక్కో సమయంలో వేరువేరు చోట్ల వేరువేరు సమయాల్లో వేరువేరు వస్తువులను తెచ్చుకుంటున్నాను. అంతే కదా? అన్నీ కలిపి వంట వండుకుంటున్నావు. వేరువేరు సమయాల్లో వేరువేరు వస్తువులు తెచ్చుకొని వంట చేసుకొని మళ్ళీ వంటకు ఉపయోగించుకొని తింటున్నావు అనుకోదండి. అర్థమైనా? అప్పుడు ఏమవుతుంది? ఆ వంట చేసుకునేప్పుడు ఏమవుతుంది? మనం మా కాయగూరల మార్కెట్లో పోయి టమాటో పండ్లు, పచ్చిమిరకాయలు, ఇంకో కాయగూరలు రకరకాలు తెచ్చుకున్నాం అనుకోండి. ఇప్పుడు అన్నీ కలిపి మనం ఏం చేస్తాం? కూర చేస్తాం. ఆ కూరలో కారం వేస్తాం, ఉప్పు వేస్తాం, పసుపు వేస్తాం, చింతపండు వేస్తాం, రకరకాల అన్ని రుచి కోసం అన్నీ కలుపుకుంటాం అనమాట. అన్ని వస్తువులు మనం సంపాదించుకుంటే బజారు తెచ్చుకునేటివన్నీ అవి ఉంటే రాలేదు కదా, డబ్బులు పెడితే వచ్చాయి, ఏదో శ్రమ పడితే వచ్చాయి. నువ్వు శ్రమపడి తెచ్చుకున్నటువంటి రకరకాల వస్తువులను కలిపి వంట చేసుకుంటే ఆ వంటలో తినేటప్పుడు ఇది పసుపు అని పక్కన పెట్టేదానికి కాదు, ఇది ఉప్పు అని పక్కన పెట్టేదానికి కాదు, ఇది కారం అని నువ్వు చేయబెట్టి చూపేదానికి కాదు. చూపేదే కదా? చూపలేవు, కలిసిపోయి ఉంటాయి, అన్ని మిక్స్గా ఉంటాయి. పప్పు దినుసులు అన్నీ అరిగిపోయి ఉడికిపోయి మెత్తగా అయిపోయి అన్ని మిక్స్ అయిపోతాయి కాబట్టి ఇది పప్పు దినుసులు అంటే చూపేదానికి కూడా కాదు. మసాలాలు అంతకు మిక్స్ అయిపోయింటాయి, వాసన రూపంలో కలిసిపోయింటాయి, మసాలాలు అంతకు చూపేదానికి కాదు. ఇవన్నీ మనం కలుపుకొని తింటున్నాం. మసాలాలు తెచ్చుకుంటున్నాం, పప్పు దినుసులు తెచ్చుకుంటున్నాం, కాయగూరలు తెచ్చుకుంటున్నాం, అన్నీ కలుపుకొని మనం వంట చేస్తూ తింటున్నాం. ఈ రకంగా మనం వంట చేసుకొని తినేటప్పుడు అన్నీ తింటున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు, కానీ ఇది ఫలాంది అని తెలియదు నీకు. అర్థమైందా? ఫలాంది అని తెలియకుండా నువ్వు ఆ రుచిని అనుభవిస్తున్నావు. కారం అనుభవిస్తున్నావు, కారం ఉంది కానీ మిరపకాయ తెలియదు కనపడవద్దు అంటావు, ఉప్పు ఉంది, పులుపు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ అవి కనపరాకుండా నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఉప్పు వస్తువులే కనుక కొనుకొచ్చుకునేది, ఊతులే కనుక కొనుకొచ్చుకునేది. మిరపకాయలు ఒకసారి కొనుకొచ్చుకున్నావు, మిరపకాయలు కుప్ప కొనుకొచ్చుకున్నావు. ముందు మిరపకాయలు తింటావా? అన్నీ ఎవడు చేసుకుందో వాడు అనుభవించాలంటే ఎవడు చేసుకుందో వాడు అనుభవిస్తున్నాడు. మిరపకాయలు తింటాడు, ఎవడు కొనుకొచ్చుకుని వాడు తినాలి అంతే, అంతే కదా? ఎవడు కొనుకొచ్చుకుందో వాడు తింటున్నాడు అంటే ఎట్లా తింటున్నాడు? మనం వండుకొని తింటున్నాం. నువ్వు మిరపకాయలు తెచ్చుకొని మిరపకాయలు తినలేదు, ఉప్పు తెచ్చుకొని ఉప్పు తినలేదు, మసాలా తెచ్చుకొని మసాలా తినలేదు అనమాట. రకరకాల నువ్వు వంట చేసుకొని రకరకాల తింటున్నాను, అవి కనిపించలేదు నీకు. ఆ రకంగానే నువ్వు చేసుకున్న పాప పుణ్యాలను నువ్వు అనుభవించక తప్పదు, కానీ అవి మిక్స్ అయ్యి నువ్వు అనుభవిస్తున్నావు. మిక్స్ అయిపోయినాయి, కలిసిపోయినాయి. కలిసిపోవచ్చు పని వచ్చింది. కలిసిపోకపోతే ఉప్పే మిరపకాయలు చింతపండు తినేట్టు అవుతుంది, మళ్ళీ గందరగోళం అవుతుంది. అది తినేది కష్టం, అది భయంకరంగా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా అన్నీ కలుపుకొని తినేటట్టుగా ఏ రకంగా అయితే మనం వంటను పెట్టుకున్నామో మధ్యలో, దేవుడు కూడా ఆ రకంగా ఏం చేశాడంటే
సంచితము అనేటువంటి దాన్ని పెట్టి చనిపోయినటువంటి సమయంలో అదంతా ఒక్కతురుగా కలిసిపోయబడుతుంది. నువ్వు చనిపోయిన సమయంలో సంచితం అంతవరకు ఆగామి కర్మ నీ కర్మచక్రంలో చేరి అక్కడ ఒక నిలువుగా ఉంటూ చనిపోయినప్పుడు ఈ ఆగామి కర్మ ఏమవుతుంది అంటే సంచిత కర్మగా మారిపోతుంది. సంచిత కర్మ అంటే వంటగా మారిపోతుంది. మనం చేసుకున్న వంటగా ఎట్లయితే మారిపోతుందో చేసుకున్న వస్తువులు ఆ రకంగా వంటగా ఇది మారిపోతూ ఉంది. ఇది ఈ అగామి కర్మ అంతా సంచితము అనే పదార్థంగా మారిపోతూ ఉంది. అప్పుడు ఏమైపోయిందంటే పాపాలు పుణ్యాలు అన్నీ మిక్స్ అయిపోయాయి. ఎదుటో దేన్ని గుర్తించడానికి వీల్లేదు. ఈ రకంగా మిక్స్ అయింది ఏం చేశానంటే నీకు ప్రారంధంగా బయటకు వస్తూ ఉంది. ఇది వంట పాత్రలకి అన్నీ వేసి ఉడకబెట్టిన తర్వాత నీకు ఎట్లయితే సాంబార్గానో చారుగానో బయటకు వచ్చినట్టు అది నీకు ఏ రకంగా వస్తూ ఉంది, అగామి కర్మ ఏ రకంగా వస్తూ ఉంది, సంచితము అనే కలయికలో కలిసిపోయి అది ప్రారంధము అనేటువంటి ఫలితంగా బయటికి వస్తూ ఉంది అన్నమాట. ఈ ప్రారంధం అనే దాన్ని నువ్వు రాబోయే అంటే తర్వాత వచ్చిన జన్మలో మొదటి నుండి చివరి వరకు అనుభవించాలి. ఇది ఒక స్టోరీ అనుకోండి, కథ చెప్పినట్టుంది కదా అంతా. కథ చెప్పినట్టు ఏముంది అట్లెందుకు అని మన ప్రశ్న వస్తుంది మనకు, అంతే కదా. హేతువాదం అన్నప్పుడు అట్లెందుకు, ఎవడు చేసుకునే పాపం వాడు అనుభవించాలి, ఎవడు చేసుకునే పుణ్యం వాడు అనుభవించాలన్నప్పుడు సుఖదుఖాలు ఉన్నాయి కదా. సుఖదుఖాలు పుణ్యాన్ని సుఖంగానే, కష్టాన్ని పాపాన్ని కష్టంగానే అనుభవించేదాకా ఎందుకు పెట్టలేదు దేవుడు, ఈ రకంగా ఎందుకు పెట్టినాడు అంటే వాస్తవమే. పాపం వల్ల వచ్చే ఫలితం ఏమైంది, కష్టమే. పుణ్యం వల్ల వచ్చే ఫలితం ఏంది, సుఖమే. అయినా కానీ ఈ రకంగా నువ్వు అనుభవిస్తే ఎట్లుంటుంది, ఒతురు టమాటా పండు తింటావు తెచ్చుకుంది బాగానే ఉంటుంది, మళ్ళీ మిరపకాయ తినప్పుడు కష్టంగానే ఉంటుంది. అంటే మళ్ళా నువ్వు ఇంకోటి క్యారెట్ తిన్నప్పుడు అది బాగుంటుంది, కానీ ఈ కారం మిరపకాయ తినే కారం అట్లే ఉంటుంది, అది క్యారెట్ కూడా కారం కనిపిస్తుంది, రుచి చెడిపోతుంది నీకు. అర్థమైందా? విడివిడిగా తింటే ఏమవుతుందంటే అన్నీ నీకు ఏది కూడా రుచి తెలియకుండా పోతుంది, అన్నీ మిక్స్ అంటే నీకు ఇది తిన్నా కూడా అది తిన్నట్టే ఉంటుంది, అది తిన్నా ఇది తిన్నట్టే ఉంటుంది, అంత గందరగోళం అయిపోతుంది, ఏది కూడా ప్రత్యేకంగా కనిపించదు. ప్రత్యేకంగా కనిపించాలంటే ఏం చేయాలి కాబట్టి సంచితము అనే దానికి మారాలి. సరే, ఇంకో విధానం ఎట్లా మారకపోతే ఏమవుతుంది, అట్లే కనపరాని ఏముంది అని మనం అడిగితే, కష్టం చేసుకుని పాపం చేసుకుని పాపం అనుభవించిన ఏమి, వాడు కష్టం అనుభవిస్తాడు, సుఖం చేసుకున్నాడు సుఖం అనిపిస్తాడు, అంటే మన పుణ్యం చేసుకుంటే సుఖం అనిపిస్తాడ, వచ్చే సుఖం వస్తుంది, వేరు లేదు సుఖమేమి రాదు కదా. అదే రకంగానే వచ్చిన కష్టం వస్తుంది, లేని కష్టమేమి రాదు కదా, ఎట్లా ఒకటి నవ్విస్తాడు కదా వాడు, అట్లే పెట్టింటే బాగుంటుంది కదా అని అంటే ఇంకో పెద్ద చిక్కు వస్తుంది. కాబట్టి ఈ చిక్కును దేవుడు దృష్టిలో పెట్టుకొని ఏం చేశాడంటే సంచితము అనే దాన్ని మధ్యలో నిర్మించాడు. ఇప్పుడు మనం గత జన్మలో 70 సంవత్సరాలు బతికినామనుకోండి, బతికినప్పుడు ఈ జన్మలో 50 సంవత్సరాలకే కర్మ నిర్ణయించబడింది, 50 సంవత్సరాలు బతకాలి ఉండేది. చావు పుట్టుకలు కర్మను బట్టి ఉండవు, చావు పుట్టుకలు కర్మని బట్టి ఉండవు అన్నమాట. చావు పుట్టుకలు మధ్య మధ్యలో వస్తుంటాయి నీకు, కానీ అది ఎప్పుడు ఏ కర్మ ప్రకారం జరగాలో అప్పుడు అది జరుగుతుంటుంది. కానీ చావు పుట్టుకలు కర్మ ప్రకారం ఉండవని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అది మధ్యలో వచ్చేటువంటి స్టేషన్ల మాదిరి ఉంటాయి అంతే, నీకు కానీ అవి కర్మ ప్రకారం ఉండవు. ఇప్పుడు ఒక జన్మలో జరిగేటి విధంగా మనకేం చేయాలంటే పాప పుణ్యాలు కర్మలు అంటాం, వాటి ప్రకారం జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు అటువంటి నువ్వు 50-70 సంవత్సరాలు బతికినోడు 50 సంవత్సరాలకు చనిపోయితే ఏమవుతాయంటే 20 సంవత్సరాల కర్మ మిగులుతుంది నీకు. ఇప్పుడు సంచితం లేదు అనుకోండి, సంచితం పక్కన పెట్టేసేయండి మీరు. సంచితం లేకుండా కేవలం అగామి కర్మ ఉంది, ఇప్పుడు కేవలం ప్రారంభ కర్మ వచ్చేస్తుంది, అంతే. అగామి ప్రారంభంగా వచ్చేస్తుంది. 70 సంవత్సరాలు అనుకోకుండా మధ్యలో పులు స్టాప్ వచ్చేసింది, ఇది మరణం వచ్చేసింది, వెంటనే మళ్ళీ పుట్టినాడు. మళ్ళీ అక్కడ ఏం కావాలా, అక్కడ 50 సంవత్సరాల వరకు అయిపోయింది కదా కర్మ, మళ్ళీ 20 సంవత్సరాల కర్మ మిగులుతుంది కదా. మళ్ళీ ముందు వెనకలే జరగాలి కదా. ఆ లెక్క ప్రకారము ముందే వెనకలే జరగాలంటే అప్పుడు 70 ఏళ్ళ వయసులో వాడు ఏం పని చేస్తాడంటే, ఇప్పుడు ఏం పని చేయాలి చిన్న వయసులో? శిశువు కానీ ఇప్పుడు ఏం చేయలేడు, బాల్యంలోనే అంత పెద్ద పని వీడు చేయాల్సి పని వస్తుంది. అంటే 70 ఏళ్ళలో చేసే పని సంవత్సరం పిల్లాడు చేయాల్సి పని వస్తుంది. 70 ఏళ్ళ భార్య ఉంటుంది, సంవత్సరం పిల్లాడు భార్య అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి? నాకు భార్య కావాలని అడిగితే ఈ రకంగా తలకిందులు అవుతుంది ఎవరు మనమాట సమాజం అంతా, అంతే కదా. బాగా అర్థం చేసుకోండి. ఏది ముందు ఏ కర్మ ఉందో అట్లే జరగాలి, వెనకలు ఏ కర్మ ఉందో అట్లే జరగాలి. మార్పు చెందకుండా జరగాలంటే 50 సంవత్సరాలు పురుషాపై మళ్ళీ స్టార్ట్ అయిందనుకో, అప్పుడు ఏం కావాలి నీకు? ఇటు శిశువుగా ఉన్నప్పుడే భార్య ఉండాలి వానికి కర్మ ప్రకారం. భార్యని కొట్టేది ఉంటుందో తిట్టేది ఉంటుందో భార్య ఏవో ఉంటాయనుకో, అవన్నీ పడాలి వాడు. శిశువుగా నాడు ఎట్ట పడతాడు? శరీరం చిన్నది కదా, శరీరంలో తేడాలు ఉంటాయి కదా. బాల్యము, యవ్వనము, కౌమారం, వృద్ధాప్యం అని ఈ 4 దశల్లో శరీరం ఉంది. 4 దశల్లో ఎప్పుడు ఏది ఎంత బరువు మోయాలో అంత బరువు మోస్తాడు కానీ లేదు ఎప్పుడప్పుడు మోయాలా రూల్ ప్రకారం ముందు వెనకంటే చిన్నవానికి పెద్ద బరువు మోస్తే ఏమవుతుంది? అవి మోసే దానికి అవకాశం ఉండదు అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేయించి పని వస్తుంది, నువ్వు అటు చేసినానికి అవుతుందా? అటు చేసేదానికి కాదు. ఇంకా వానికాట పెద్దోళ్ళు ఏమంటే ఎదుగులాడడానికి పెద్ద పీకులాడుకుంది మనకు. పుడతానే ఎదుగులు చేయాలంటే అటు చెప్తాం కర్మ ప్రకారం. ఆ రకంగా ఇటువంటి చిక్కులన్నీ వస్తాయి కాబట్టి కర్మరీత్యా ముందే వెనకలదే వరుసక్రమంగా అనుభవించాలంటే కాదు, అగామి ప్రారంభంగా డైరెక్ట్గా మారాలంటే కాదు. కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఏది ముందు అనుభవించాలా ఏది వెనకలు అనుభవించాలో నిర్ణయం చేసి పెట్టేది ప్రారంధము. ఏ వయసులో ఏది అనుభవించాలో నిర్ణయం చేసేది ప్రారంధము. అందువల్ల కోసమే ప్రారంభం సంచితాన్ని నీకు ముందు పెట్టి ఆ నిర్ణయాన్ని ఇక్కడ కలగజేస్తున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం సంచితం నిర్ణయం ప్రకారం వచ్చిన తర్వాత అది ప్రారంభం అవుతుంది. అది అనుభవించేది ఓ జన్మలో ఎక్కడ నిర్ణయం అవుతుంది? సంచితంలో నిర్ణయం అవుతుంది. అది సంచితము అనేటువంటి దాంట్లో నిర్ణయం అవుతూ ఉంది. అంటే సంపాదించినది అగామి, అనుభవించినది ప్రారంధము, మధ్యలో మార్పు చేస్తుంది కలిపి. నీకు అంతా కలిపి ఎప్పుడు ఏది అనుభవించాలా, ఏ వయసులో ఏది అనుభవించాలని మార్పు చేసి ఇచ్చేది నీకు సంచితము. దానికోసం దేవుడు సంచితం పెట్టినాడు. చూడు, సంచితము అనే దానికి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రకంగా కలిపి నీకు ఇచ్చేదానికోసమే దాన్ని పెట్టాడు. లేకపోతే అంత గందరగోళం అయిపోతుంది. ఏ వయసులో ఏది జరగాలనేది కూడా తెలియకుండా రకరకాల తతంగాలు ఏర్పడతాయి అన్నమాట. అందువల్ల బాగా ఆలోచన చేసుకుంటే ఎంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది సమాజం అంతా. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ముందు చేసుకుంది వెనకలు అనుభవించవచ్చు, వెనకలు చేసుకుని ముందు అనుభవించవచ్చు. అంటే అవకాశాన్ని బట్టి వాని శరీర అనుకూలాన్ని బట్టి వాడేం బాధ అనుభవించాల్సిందే, సుఖాలు అనుభవించాల్సిందే. ఎప్పుడు ఏ సుఖం అనుభవించాలనేది దానికోసం ఏం చేసినట్టే దేవుడు సంచితం అని పెట్టి సంచితంలో ప్రారంభాలు నిర్ణయం చేసి ఇస్తాడనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇది కర్మ యొక్క పద్ధతి అంటున్నామంట. ఇది రీజన్ ఒక పద్ధతి. ఈ పద్ధతిలో అగామి అనేటువంటి కర్మ సంచితము అనేటువంటి కూడలిలో కలిసిపోయి అక్కడ మార్పు చెంది ప్రారంభంగా నీకు వస్తుంది. అది ప్రారంభంగా మారాలంటే ఏదో ఒకటి కాదు కదా, ఆ మార్పు చెంది వస్తుంది. ఎప్పుడు చెందుతా ఉంది అది? మరణించిన సమయంలో, జన్మించేటప్పుడు మరణించేటప్పుడు. అంటే ఎప్పుడు ఒకే జన్మలోనే. సెకండ్ కాలం ఎంత ఉంది మీరు చూసుకుంటే, గడియారం చూసుకుంటే సెకండ్ కాలం రవ్వంత కూడా లేదు. మరణించిన సమయంలోనే, అదే క్షణంలోనే ఇంత స్పీడ్గా మారిపోతూ ఉంది. ఈ అగామి కర్మంతా ఒక్క తూరిగా
ప్రారంధంగా మార్చివేయబడతా ఉంది. ఈ అగామిని ప్రారంధంగా మార్చివేటువంటి ప్రక్రియను ఏమంటున్నామంటే సంచితము అంటున్నాం, సంచిత కర్మ అంటున్నాం. అర్థమైందా? ఈ సంచిత కర్మ ఏం చేస్తుంది? ప్రారంధాన్ని నిర్ణయించి పెడితే ఏమిటంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని, ఒక వ్యక్తిని కాదు, ప్రపంచానంతా దృష్టిలో పెట్టుకొని, వయసును దృష్టిలో పెట్టుకొని, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అది ఒక కర్మ తయారు చేస్తుంది. అది ప్రారంధము. అదే ఈ ప్రారంధం ప్రకారము మనం ప్రశ్న వచ్చింది మళ్ళా ఏమని, ఈరోజు దక్షిణ కాశీ అనే యాత్రకు పోయినారు చాలామంది. వాళ్ళందరూ ఒకటే సుమారుగా ఈ దగ్గర 20,000 మంది చనిపోయారంటే ఇప్పుడు మనకు 20,000 మంది ఒకటే కర్మ ఒకటే పాపం చేసుకున్నారా అని అడగచ్చు. 20,000 మంది ఒకటే పాపం ఎట్లా చేసుకుంటారు? చేసుకోరు అనమాట, రకరకాల పాపాలు చేసింటారు. కానీ ఇక్కడ మాత్రం ఒకటే శిక్షపడింది అందరికీ. అటు వినోళ్ళు ఎంత చచ్చిపోయారు అనుకుంటా, ఒకటే రకమైన శిక్షపడింది కదా. మరి ఎందుకు పడింది అంటే వీళ్ళ ప్రారంభం అలా తీర్చిపెట్టబడింది. వీళ్ళు రకరకాల పాపాలు చేసుకొని ఆ పాపాలన్నీ మిక్స్ చేసి కొంతమంది ఒక గుంపుగా తయారు చేసి ఈ పాపం ఇంతమంది అనుభవించుకోవడం చేసినారు అనమాట. ఈ ఎక్కడ మార్చబడింది అంతా? సంచితం అన్న దాంట్లో మార్చబడింది. ఓ బస్సు అగ్గి అంటుకొని బస్సుకు బస్సులో ఉన్న వాళ్ళంతా కాలిపోయినారు. ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది మనకేమని, ఆ బస్సులో ఉండి ఆ టయానికి ఉండే వాళ్ళు అంతా ఒకటే పాపం చేసుకుంటారా? ఇప్పుడు పిల్లోడు చనిపోయినాడు, పెద్దోళ్ళు చనిపోయినారు, మధ్య వయసులో చనిపోయినారు, రకరకాలలో చనిపోయినారు. వీళ్ళంతా ఒకటే పాపం చేసుకున్నారా అని అడుగుతారు. ఒకటే పాపం చేసుకునే, ఒకటే రకం పాపం చేసుకునే మనం చెప్పేదానికి లేదు. ఒకటే పాపం చేసుకునే అంటే చెప్తాం, చెప్పేదానికి కాదు అది. అంతమంది ఒకటే పాపం చేసుకోకుండా కానీ రకరకాల పాపాలు వేరు వేరు పాపాలు చేసింటారు. ఆ పాపాలు మిక్స్ చేసి ఒక రకంగా ఒకటే రకంగా మార్చి పంపించినటువంటిది సంచితము. ఆ రకంగా మార్చిన వల్ల అందరికీ ఒకటే రకమైన శిక్ష పడింది ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు అంటే ఇంకా మనం వివరించుకొని చెప్పుకుంటే, ఒకడు ఒక పాపాన్ని చేస్తే వాడు కాలిపోవాలా అని ఉందనుకోండి. ఒక పాపాన్ని చేస్తే అర్థమైందా? ఇప్పుడు ఒక పాపాన్ని పూర్తి చేసినప్పుడు కాలిపోవాలి. వాడేం చేసినట్టే సగం పాపమే చేసినాడు, ఈడు చేసిందంటే సగమే చేసినాడు. వాడు కూడా బస్సులో ఉన్నాడు, వాడు కూడా అంటుకున్నాడు. ఇప్పుడు ఒక పాపం చేస్తే కాలిపోవలసినోడు సగం పాపమే చేసినాడు కదా, వాడు కాలిపోయినాడు అని ప్రశ్న రావచ్చు మనకు. ఇదంతా ఆధ్యాత్మిక విషయంలో తర్కం అన్నమాట. ఇది అందరికి వచ్చే ప్రశ్నలు కాదు, ఇవి చాలా జాగ్రత్తగా వినండి. ఇదేదో కాకమ్మ కొమ్మ కూడా కథలు కాదు, అది వాస్తవంగా జరిగేటువంటి జీవ సత్యాలు. ఇప్పుడు మనం సగం పాపం చేసినాడు ఎట్లా చనిపోయినాడు, ఎట్లా కాలినాడు, వాడు ఓ పాపం చేస్తే కాలిపోయేదానికి అర్హుడు, అంత శిక్ష పడింది అనుకుందాం. ఇప్పుడు సగం పాపం చేసినాడు కదా. సరే, ఇంకోటి చూస్తే ఇడు సగము కాకుండా ఒకటి కాకుండా 1.5 చేసినాడు ఉన్నాడు. వాడు కూడా అదే బస్సులోని కాలిపోయినాడు. 1.5 పాపం చేసినందుకు 1 శిక్ష, సగం పాపం చేసినందుకు 1 శిక్ష, ఒక పాపం చేసినందుకు 1 శిక్ష ఎట్లా అని మనం అడగచ్చు అనమాట. ఇది సాధ్యమేనా అని రూల్ ప్రకారం ఉంటుండదు కదా. మన లెక్కచారం మీరేం చెప్పినారు, ఒక పాపం చేసినందుకు ఇంతే కాలంలో ఇంతే అన్నారు కదా. మన అట్లా ఇప్పుడు ఆడేమైంది, 1.5 ఉన్నాడు, అర్ధమోడు ఉన్నాడు, 1 ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఎట్లా అని ప్రశ్న వస్తుంది అప్పుడు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ సంచితంలో 1 ఉండడానికి సరిపోయింది, ఆ శిక్ష సరిపోతుంది. అర్ధమున్నానికి పక్కన చేసిన ఇంకో పాపం ఉంటుంది, తీసుకొని సగం దీంట్లోకేసి పూర్తి చేసి పెట్టారన్నమాట. 1.5 ఉండడానికి సగం పక్కకేసి మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది అని చెప్పి 1 చేసి పెట్టారు. అందరికీ 1 సమానం చేసి పెట్టిన వల్ల అందరూ 1 రకమైనటువంటి అనుభవాన్ని అనుభవించారు. ఈ పాపాన్ని ఇస్తగులు క్రమం చేసి మిక్స్ చేసి ఎక్కువతో సవరించి ఎప్పుడు ఏది అనుభవించాలో అంతే అనుభవించాలి, ఇంతమంది అనుభవించాలని లెక్కచారంగా పెట్టినటువంటిది సంచితము. అది సంచితానికి ఇంత గొప్పతనం ఉంది. సంచితము అంటే మనకి అసలు ఏమీ సంపాదించేది కాదు, అనుభవించేది కాదు. మరి దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది అని మనం వెనక్కేసుకుంటే, ఇది సంపాదించేదానికంటే అనుభవించేదానికంటే పెద్ద పని చేస్తుంది. ఎంత మిక్స్ చేసి ఎంత అనుభవించాలో, ఎక్కడెంత కలపాలో, ఎంత తీసేయాలో అంతా చేసి పెడతా ఉందన్నమాట. ఇది సంచితము అనేది. ఈ రకంగా ఇప్పుడు మనం నిత్యము జరిగేటువంటి పనులు మనం చూస్తే ఒకే రకమైన బాధను అనుభవించేవారు ఉన్నారు. అందరూ ఒకటే రకమైన బాధను అంతా కరెక్ట్ ఈ టయానికి పోయిన జనంలో ఈ టయానికి అందరూ ఇదే పాపం చేసుకుంటారంటే ఆ టయానికి ఎవరు చేసుకోలేదు. ఒకటే టయానికే అందరూ ఆ పాపాన్ని ఎవరు చేసుకోలేదు. చేసుకోకుండా కానీ
ఆ కొంత కర్మను దాంట్లో సర్దిద్ది, కొంత తీసేసి, కొంత కలిపి అది అనుభవించడానికి చేసినటువంటిది ఏది సంచితము. ఈ రకంగా సర్దుబాటు చేసి ప్రపంచంలో ఏ కర్మలు ఎట్లా అనుభవించాలో, ఎవరు ఎంత అనుభవించాలో, ఏ సమయంలో ఎంత అనుభవించాలో, ఎంతమంది ఒక తూరి అనుభవించాలో లెక్కచారంగా తీర్చిదిద్దబడినటువంటిది సంచితము. దాని అనుభవానికి వస్తే ఏమవుతుంది? అది ప్రారంధమవుతా ఉంది. అర్థమైనా? అది ఒక్కతూరిగా అనుభవించేది కాకుండా దేశంలో రకరకాలుగా అనుభవించేవాళ్ళు, ఒక్కోరు ప్రత్యేకంగా అనుభవించేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ కర్మను కూడా అదే రకంగా మిక్స్ చేసి పెట్టింది. ఒకడు తన జీవితకాలంలో అంటే 70 సంవత్సరాలు బతికినాడు అనుకోండి, 50 సంవత్సరాలు సత్పురుషునిగా ఉన్నాడు. 50 సంవత్సరాల తర్వాత మన దురలవాట్లు వచ్చాయనికి వచ్చి అన్ని పాపాలు చేసుకున్నాడు. మొదట అన్ని పుణ్యాలు చేసుకున్నాడు. తర్వాత 20 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితంలో 20 సంవత్సరాలు అన్ని పాపాలే చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని పుణ్యాలు అనుభవించి మళ్ళీ అన్ని పాపాలు అనుభవించడానికి కాదనమాట. కాబట్టి ఏం చేసినాయంటే మిక్స్ చేసి మనకి పూర్తి సుఖము పూర్తి దుఃఖము లేకుండా, పూర్తి దుఃఖం అంటే ఇబ్బంది, పూర్తి సుఖం అంటే ఇబ్బంది, ఇది అవి మిక్స్ చేసి జీవితంలో సుఖాలు ఇచ్చాడు. కానీ ఒక కష్టాన్ని కూడా పెట్టినాడు వాడికి పర్మనెంట్గా. ఏదో కష్టాన్ని పెట్టాడంట. వాడు దాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు, దీన్ని అనుభవిస్తున్నాడు, సుఖాలు అనుభవిస్తున్నాడు. ఒక పక్కన ఒకసారి ఏమో కుంటుకుంటా మా అందరి మాదిరి ఉన్నాడు. వాడు కుంటాల్సిన పని వచ్చింది, అది ఒక రకం పాపం. అంతే కదా? వాడు కుటితనమే పాపం అయిపోయేది. జీవితంలో కుటితనము ఆ రకంగా అలా కొంత పాపాన్ని జీవితం అంతా అనుభవించేది చేసి మళ్ళీ మిగతా సుఖాలు కూడా ఉన్నాయి, అన్ని సుఖం అనుభవించాలి, అసుఖం అనుభవించేది చేసినాడు. ఈ రకంగా ఎప్పుడు ఎవరిని ఏ రకంగా తీర్చిద్దాలో అది ఎవరికి అర్థం కాదు. ఏ కర్మ ఏ రకంగా మారిందో ఎవరికి అర్థం కాదు. అది కర్మ రహస్యము. కర్మ రహస్యం ఎవరికి అర్థం కాదు. ఈ మారినటువంటి కర్మలు ఎవరికి అర్థం కాదు. అంటే ఏ రకంగా ఎప్పుడు ఏ కర్మ ఎవడు ఏ సమయంలో ఎట్లా అనిపిస్తారో ఎవరికి అర్థం కాదు. ఇటువంటి కర్మలు మనము ఆల్రెడీ మనం సంపాదించుకుని ఉన్నాము. ఈ సంపాదించుకున్న కర్మల్నే మనం అనుభవిస్తున్నాం ప్రారంభంగా. కానీ మనం అనుభవించేంత ఇప్పుడు మనం మంచి సుఖాన్ని అనుభవిస్తే నేను మంచి పుణ్యాన్ని చేసినాను అనుకోద్దండి. ఒక కష్టాన్ని అనుభవిస్తే నేను చాలా పాపాన్ని చేసినాను అనుకోద్దండి. నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు వేరువేరుగా ఉన్నాయి కానీ మిక్స్ అయ్యి వస్తున్నాయి నీకు. ఆ రకంగా మిక్స్ అయ్యి ఎందుకు వస్తున్నాయంటే ఒక్క తూరిగా నీకు కనపడకుండా మధ్య మధ్యలో ఇటు సుఖాలు దుఃఖాలు కనిపిస్తున్నాయంటే వాటి మధ్యలో నువ్వు ఉంటూ ఈ సుఖాలకు దుఃఖాలకు అతీతమైనటువంటి ఏదైనా ఉందా అని వెతుకులాడుతావు అని ఈ రకంగా పెట్టాడు దేవుడు. రెండింటినే ఒత్తిడి ఎందుకు అనిపించాయంటే జీవితంలో ఒక రోజులోనే సుఖాలు దుఃఖాలు రెండు ఉన్నాయి. మళ్ళీ ఒక రోజులోనే రక సుఖాలు దుఃఖాలు ఎందుకు పెట్టాయంటే రెండింటిని అనుభవించిన తర్వాత ఆ ముబ్బుగా ఉండడానికి ఏమర్థం కాదు. విశిష్టడానికి హేతువాద దృష్టి ఉండడానికి ఏం చేస్తుంటే ఇవన్నీ ఎందుకు ఇట్లా అనిపిస్తున్నావు దృష్టి వచ్చినవాడికి ఇది తప్పించుకునే ఉపాయం లేదని కూడా ఆ ప్రశ్న వస్తుంది అన్నమాట. తప్పించుకునే ఉపాయం కూడా ఉంది అని దేవుడు ఏం చేసిన అర్థమైంది దానికోసం అంటే రెండింటిని పెట్టాడు మిక్స్గా. ఇది ఇది జరుగుతున్నది అది జరుగుతుంది. అది చీకటి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళని మామూలుగా ఈ సుఖం కొంచెంసేపు దుఃఖం కొంచెంసేపు ఉంటుంది, ఒకటి ఏది శాశ్వతంగా ఉంటుందని చెప్తుంటారు పెద్దలు. ఈ రకంగా నువ్వు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఈ పాప పుణ్యాలకు ఇవి కారణమని తెలుసుకొని ఈ రకంగా ఇవి మారి మన జీవితంలో ప్రారంభంగా వచ్చాయని తెలుసుకున్నప్పుడు ఈ ప్రారంధాన్ని మనం లేకుండా చేసుకునేదానికి అవకాశం లేదా అనే ప్రశ్న వస్తే దేవుడు ఏం చెప్పాడంటే అవకాశం ఉంది అని చెప్పాడు. ఏ రకంగా చెప్పాడు? ఈ జ్ఞానంలో ఏ విధంగా జ్ఞానం అనేటువంటి అగ్నిలో ఏ విధంగా కట్టెలు కాలిపోతాయి ఆ రకంగా జ్ఞానం అనేటువంటి అగ్నిలో నీ కర్మలో అనేటువంటి కాలిపోతాయి అని చెప్పాడు ఆయన. కర్మ అనేటువంటి కట్టెలు కాలిపోతాయి అని చెప్పాడు. అంటే మనం చేసుకునేటువంటి కర్మలు ఉన్నాయి కదా, అంటే పాపం అని చెప్పలే పుణ్యం అని చెప్పలే మిక్స్ చేసి పెట్టాను అని చెప్పి ఏం చెప్తున్నానంటే అన్నీ మిక్స్ చేసి పెట్టాను నేను, అవన్నీ కాలిపోతాయి అని చెప్పినాడు. ప్రత్యేకించి ఇవే కాలిపోతాయి ప్రత్యేకించి అవే కాలిపోతాయి అని చెప్పలేదు అక్కడ. దగ్ధ కర్మానాం అన్నాడు, దగ్ధ పాపానాం అని ఏం చెప్పలేదు అక్కడ. కాబట్టి నీ కర్మలు కాలిపోతాయని చెప్పినాడు కానీ పాపాలు కాలిపోతాయని చెప్పలేదు. ఈ కర్మల్లో ఏమున్నాయి? సుఖాలు దుఃఖాలు రెండు మిక్స్గానే మన జీవితంలో అన్నీ కాలిపోతాయని చెప్పాడు.
అంటే నాకు పాపం పోవాలా, అంటే నాకు కష్టం పోవాలా, సుఖం పట్టు ఉండాలంటే కుదరదు. నువ్వు శనిక్కాయలు కాల్చుకొని అగ్గి పెడితే శనిక్కాయలు కాలుతాయి, శనిక్కాయలతో పాటు కట్టిపుళ్ళు కాలుతాయి, రెండు కాలుతాయి కదా. నీకు శనిక్కాయలు ఒకటే కాలవు. ఆ రకంగానే నీకుంటే పాపము కాలుతుంది, పుణ్యము కాలుతుంది, రెండు కాలుతాయి. నువ్వు పాపంతో పాటు పుణ్యము పోవాలనుకుంటే పర్వాలేదు, నువ్వు అనుకో, నువ్వు చేసుకో. నా కర్మ పోవాలని నువ్వు ప్రయత్నం చేసేటట్టుకుంటే నీకు పోతాయి. నువ్వు ప్రత్యేకంగా నాకు ఇదే పోవాలనుకుంటే కోరిక కొడితే పోవు. నువ్వు జ్ఞానం తెలుసుకుంటాను, ఆ జ్ఞానం వల్ల ఏమన్నా పోలే నాకు అనుకుంటే ఇక పోతుంది, ఏ కర్మైనా పోతుంది. అర్థమైందా? జ్ఞానం అనే ఒకటి ఉంది కాబట్టి దాన్ని తెలుసుకునే దానికోసం దేవుడు ఏం చేసినాడంటే రెండింటినీ నీకు మిక్స్గా చేసి అందిస్తూ మధ్యలో ఈ జ్ఞానాన్ని తెలుసుకునేదానికి అవకాశం కూడా ఇచ్చినాడు అన్నమాట. కానీ మనిషికి అవకాశం ఇస్తే మనిషి ఏమంటున్నాడంటే ఈ జ్ఞానాన్ని ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా ఈ కనిపించేటువంటి సుఖ దుఃఖాలనే లెక్క పెట్టుకుంటూ వాడి జీవితంలో ఎక్కువ సుఖం దేనివల్ల వస్తుందంటే డబ్బు వల్ల వస్తుందని, కర్మ వల్ల వస్తుంది కాదు. మనం వెనకాల కర్మ అనుకుంటున్నాం కదా, ఇవన్నీ లెక్కలేదు వాళ్ళకు. ఏవల్ల వస్తుంది, దేనివల్ల వస్తుంది? డబ్బు వల్ల వస్తుందని డబ్బుని సంపాదించుకుంటే ఎట్లా అని ప్రాకులాడుతున్నారు. అంటే వీరి దృష్టి అంతా ఎక్కడ మళ్ళీపోయింది? ప్రపంచం మీద మళ్ళీపోయింది. అంటే జ్ఞానం మీద మళ్ళలేదు. అందువల్ల ఇతను ప్రపంచంలోనే మళ్ళీ తిరిగి పాపాలు సంపాదించుకోవడము చేస్తున్నాడు. కానీ ఆ పాపాలు సంపాదించుకొని మళ్ళీ ఏం చేస్తారంటే ఉత్త పాపాలు అయితే బాగుంటుంది, పుణ్యాలు కూడా సంపాదించుకోవాలని మళ్ళీ ఈ దేవతలకు వాళ్ళకు వీళ్ళకు పుణ్యక్షేత్రాలకు అక్కడ పోతే పుణ్యాలు వస్తాయని. ఎట్లా చెప్పినారు ఇవన్నీ? నువ్వు 10 రోజులు పాపం చేసుకుంటే లేదు 100 రోజులు పాపం చేసుకుని ఒక్క తీర్థయాత్ర చేస్తే చాలు పోతాయి అంటే 100 రోజులు చేసుకుని పాపాలనే పోతాయంట. ఇంకోసారి నీళ్ళలో మునిగితే జన్మలో చేసుకుని పాపాలనే పోతాయని చెప్పారు ఒకటిదిరే. ఇట్లా కథలు రాసిపెట్టి మభ్యపెట్టారన్నమాట. ఇట్లా మనం తీర్థయాత్రలు చేస్తే పలానా దేవుని దగ్గరికి పోతేనో పలానా తీర్థంలో మునిగి వస్తేనో మీకు ఇటువంటి పాపాలు పోతాయని. మనం ఏం చేస్తున్నాం? జ్ఞానం తెలుసుకుంటే పోతాయని మనం చెప్పుకుంటే వాళ్ళు అట్టే చెప్పుకోవాలి, అట్ట అర్థమైంది. వాళ్ళు ఏం చేస్తారంటే 100 రోజులు డబ్బు సంపాదించుకొని డబ్బులో మోసాలు చేసి అవి చేసి నాకు వచ్చి డబ్బు వస్తే సార్ ఎట్లా కొట్ట మనకు పర్వాలేదు అంతే, కానీ పాపం కానీ ఏమన్నా కానీ పాపం పనులు చేసి డబ్బులు సంపాదించుకున్నా కానీ ఆ పాపాన్ని పోగొట్టుకునే కోసం ఏం చేస్తారు? ఇట్లా తీర్థయాత్రలు చేయడం మొదలు పెడతారు అనమాట. సంవత్సరానికి కూతురి సంవత్సరం చేసిన పాపం అంతా ఉతిరిపోయి సరిపోతాయిలే అన్నాడు. సంవత్సరం ఎందుకు పోవాలి? 10 ఏళ్ళకి పోయినా ఉతిరిపోతే మునిగి వచ్చి పోతాయని కొంతమంది 12 ఏళ్ళకు తీర్థయాత్ర కూడా పెట్టినారు, అంతే కదా. 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు కూడా పేరు పెట్టినారండి. దీంట్లోకి పోతే 12 ఏళ్ళకు కుదిరినా పోతుందంట, దాంట్లోకి పోతే ఆ రకంగా పెట్టుకున్న కూడా ఉన్నారు. అని వీటి వల్ల ఏమవుతా ఉందంటే జ్ఞానం అనేది తెలియకుండా పోతూ ఉంది ప్రజలకు. ఆ తెలియకుండా పోయిన దాని వల్ల ఏమవుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? ప్రజలకే జరుగుతూ ఉంది. అజ్ఞానం పెరిగిపోతుంది, అధర్మాలు పెరిగిపోతున్నాయి, ధర్మాలకు ముప్పు వస్తూ ఉంది, ధర్మాలు తెలియకుండా పోతున్నాయి. జ్ఞానం అనేది ఇదేం తెలియకపోతుంది, కర్మ అనేది ఇదేం తెలియకపోతుంది, మాయ అంతకు తెలియకుండా పోతుంది, దేవుడు అస్సలుగా తెలియకుండా పోయినాడు అనమాట. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలి? చూసినంతసేపు చూసినారు మారుతారని లాస్ట్ కోపం వస్తే ఏమవుతుంది? చెప్పబడి కొట్టుతుంది అనమాట. నువ్వు ఎప్పుడు మారుతావు, నువ్వు మారవా అని. ఆ రకంగా ఇప్పుడు వాళ్ళని కొట్టారు. ఎవరిని దక్షిణ కాశీ పోయినారు, పొద్దులు కాశీ చెట్టు అనుకున్నావు అని ఒడిదేలే. ఎవరు కొట్టినారు? భూతాలు. ఏ భూతాలు? పంచభూతాలు వాన ఒకటి, గాలి ఒకటి, ఇంకా నీవే కదా. రాళ్ళు ఒకటి, రప్పలు ఒకటి నీవే కదా. భూమి ఒకటి, భూమి దెబ్బ ఇరిగిపడింది పైనుంచి, వాన దెబ్బ పడింది. అంత రాళ్ళు ఎట్ట పడినాయో, అంత వాన ఎట్టు వచ్చిందో నిమిషాల మీద ఏమో అది అయోమయం. అంటే లెక్కచారం అయితే అంత వానంత ఒకటిదనం జరగదు. కానీ ఇది లెక్కచారంగా లేదు. ఎవరి శక్తులు చేసే పని ఇది. ఎవరు చేసే పని? భూతాలు చేసే పని. మహాభూతాలు ఏవే? ఆకాశము, గాలి, అగ్గి, నీరు, భూమి. భూమి ఇరిగిపడింది, గాలి నూకేసింది, నీళ్ళు బడబడ వచ్చేసినాయి. కానీ అందరికీ తిప్పలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంతమంది దేవతలు ఏమైనారంటే దేవతలే నువ్వు లేదని దేవతల గుళ్ళు కూడా ఉడిచిపారెక్కింది. ఏంటుంది అది? మళ్ళా వాళ్ళని లెక్కచారంగా పెడితే ఏమన్నా వాళ్ళని ములాది పెట్టినట్టు అవుతుందని ఈ రకంగా ఈ
ఈ భూతాలు ఏం చేస్తాయంటే, అంటే భూతాలు ఎవరి కింద ఉన్నాయి? దేవుని కింద ఉన్నాయన్నమాట. దేవునికి ఉందిన భూతాలు ఆ రకంగా వీళ్ళను ఇబ్బంది పెట్టేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నాయి. ఏవి? ఈ భూతాలు. అంటే దేవుని జ్ఞానం తెలిసినటువంటి భూతాలు ఏం చేయండి, దేవుని జ్ఞానం తెలుసుకోండి, దానికి విలువ ఇవ్వడం లేదు, మీరు కర్మలే సంపాదించుకుంటున్నారు, మీరు ఆ కర్మలు అనుభవిస్తున్నారు, అయినా మీకు దేవుని జ్ఞానం మీద ధ్యాస లేకుండా పోయింది అని రకరకాల ఇబ్బందులు పెడుతున్నాయి. ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాయి, అయినా మనము దానిని గుర్తించడం లేదు. అట్లా ఎంతకైనా మళ్ళీ మూటకు పడి మళ్ళీ అదే పనులు చేస్తున్నాం అన్నమాట. అట్లా కాకుండా కర్మ అంటే ఏమి, మన జన్మ అంటే ఏమి, ఎందుకు పుట్టాము, ఎందుకు అనుభవిస్తున్నాం, ఇవన్నీ ప్రశ్నల రూపంగా తెలుసుకుంటే ఏమవుతుందంటే, ప్రశ్నించుకుంటే ఏమవుతుందంటే హేతువాదం అవుతుంది. ఆ హేతువాదం అనేది ప్రపంచ రూపంలో, అంటే ప్రపంచ విధానంలో లేకుండా దేవుని విధానంలో పెట్టుకోండి, నీ విధానంలో పెట్టుకోండి. ముందు నువ్వు ఎవడు, ఏం కదా, ఎందుకు పుట్టాను, నేను గురించి నువ్వు ఆలోచన చేసుకుంటే అది ఒక్కొక్క ప్రశ్నకు జవాబు తెలుసుకుంటూ పోతే దీనికి కర్మ అనేది ఒకటి ఉంది. కర్మ అనేది ఇట్లా ఆగామిగా ఉంది, ఆగామిగా ప్రారంభం అవుతుంది, ప్రారంభం అగామి ప్రారంభంగా మారేదానికి సంచితం ఒకటి ఉంది. సంచితం చాలా ఈ రకంగా వంట చేసి మిక్స్ చేసి పెడతా ఉంది. ఇది ఫలానా పాపము ఫలానా పుణ్యం అని కొనుక్కోవడానికి వీలు లేదు. ఈ కర్మ, ఈ బాధ అనుభవిస్తున్నావు అంటే ఇది ఫలానా పాపం వల్లే అనుభవిస్తాను చెప్పేదానికి వీలు లేదు. ఎవరు చెప్పేదానికి కాదు. అట్లా అనుభవించేది ఏది కూడా గుర్తుపట్టుకోకుండా చేసినటువంటిది ఏది? ఈ సంచితం అనే కర్మ ఒకటి ఉంది అని మనము ఈరోజు ఈ సంచితము అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేప్పుడు, సంచితం అనేది ఇది కర్మరహస్యము. ఇప్పుడు ప్రారంధము ఆగామి ప్రారంధంగా ఎందుకు మారుతుంది? ప్రారంధం అగామిగా ఎందుకు మారుతుంది? ప్రారంధం చేస్తూ మళ్ళీ కొత్త కర్మ పెంచుకుంటుంది కదా మనం. అది ఎందుకు మారుతుంది? ఈ రకంగా మనం ఓదాన్ని తెలుసుకుంటూ పోతే ఏమవుతుంది? నువ్వు ఒక్కొక్క మెట్టు జ్ఞానాన్ని ఎక్కినట్టు అవుతుంది, జ్ఞానాన్ని అధిరోహించినట్టు అవుతుంది. ఆ రకంగా నువ్వు జ్ఞానం తెలుసుకునే దానివల్ల నువ్వు జ్ఞానిగా మారుతావు, దేవుని విషయం నీకు తెలియబడుతుంది, ఆవిడ సులభంగా దేవుని మార్గంలో సాగిపోగలవు. ఇవన్నీ ప్రశ్నలకు జవాబులు వస్తాయి. లేకపోతే ఒక ప్రశ్నకే జవాబు దొరకకుండా నువ్వు అక్కడే ఎంత తిప్పులు పడినా కానీ ఆ జవాబు దొరకకుండా పోతుంది. కానీ అనుభవిస్తున్నా, కర్మలు అనుభవిస్తున్నావు, రకరకాల కర్మలు అనుభవిస్తున్నావు. ఓరు భర్తను భార్య హింసిస్తూ ఉంటుంది, అదో రకం కర్మ. భార్యను భర్త హింసిస్తుంటాడు, అదో రకం కర్మ. భార్యను భర్త ఇద్దరిని కలిపి కొడుకులు హింసిస్తుంటారు, అదొక కర్మ. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కొడుకులు హింసిస్తుంటారు, ఇదొక కర్మ. ఒక రకంగా ఉందా చెప్పండి? నానా రకాలుగా ఉన్నాయి అసలు. అన్నీ ఉన్నా, ఏమి పాటు లేకున్నా అనారోగ్యంతో అది ఒక బాధ ఉంటుంది. ఈ రకంగా రకరకాల బాధలు అనుభవిస్తున్నారు. ఇటువంటి బాధలన్నీ తప్పించుకోవాలా, కర్మలన్నీ లేకుండా పోవాలంటే కర్మల యొక్క రహస్యం మనకు తెలుసాలి. ఆ కర్మ రహస్యం తెలుసాలంటే ముందు జ్ఞానం బాగా అర్థం కావాలి. ఆ జ్ఞానం అర్థం కావాలంటే మీకు శ్రద్ధ కావాలా. శ్రద్ధ ఉన్న వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. కాబట్టి మీరు శ్రద్ధను పెంచుకోండి, ఆ శ్రద్ధల ప్రకారం మీరు ప్రశ్నించుకోండి. అది హేతువాదం అవుతుంది. ఆ హేతువాదం అనేది పూర్తి తెలుసాలంటే మీకు వచ్చే పుస్తకంలో తెలుస్తుంది. అంతవరకు కాచుకొని కూర్చోనండి. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.